హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే వారాహి అమ్మ పూజ నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో మీ అందరితో షేర్ చేస్తున్నాను. వారాహి అమ్మ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి. నేను కంటిన్యూగా అయితే వారాహి అమ్మ నవరాత్రులు స్టార్ట్ చేశానండి. ఇది 6th డే రోజు వ్లాగ్. బట్ నేను ఈ మధ్య సరిగ్గా లాంగ్ వీడియోస్ అయితే తీయట్లేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా లాంగ్ వీడియోస్ అనేటివి షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఏంటని కొంచెం టెన్షన్ వల్ల వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయలేకపోయాను. ఇంకా ఇక్కడ మనం వారాహి అమ్మవారిని అయితే రాత్రి వేళ మనము పూజించుకోవాలి కాబట్టి అందుకనే ఇంకా ఈవినింగ్ అయితే ఇల్లంతా మొత్తం శుభ్రం చేసుకుంటున్నాను. నేను డైలీ మాప్ అనేది పెట్టాను. 2 డేస్కి ఒకసారి ఇలా మాప్ పెట్టుకొని గడపకి పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులా పెట్టుకుంటాము. మనం ఇంట్లో అమ్మవారిని మనం పూజించినప్పుడు ఇల్లు అనేది ఎప్పుడు నీట్గానే ఉంచుకోవాలి. చిందర వందరగా బట్టలు ఇక్కడ పెట్టేసి ఇల్లు తుడవకుండా ఇలా ఉంటే అస్సలు మంచిది కాదు. ఇంకా ఇంట్లో పనులు అనేటివన్నీ కంప్లీట్ అయిపోయాయి. అందుకని కొంచెం టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారికి పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ నేను ఇక్కడ సిద్ధం చేసుకుంటాను. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, వారాహి అమ్మ నవరాత్రులు చేసుకోవచ్చా, ఇంట్లో ఫోటో ఉండొచ్చా ఉండకూడదా, చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. వాళ్ళందరికీ ఈరోజు ఒక మంచి క్లారిటీ అయితే ఇస్తున్నాను. వారాహి అమ్మ నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ చేసుకుందాం అనుకున్నాము, బట్ అప్పటికే నవరాత్రులు అనేటివి స్టార్ట్ అయిపోయాయి. అందుకనే ఈ ఇయర్ అయితే కంపల్సరిగా అంటే మీ ఇంట్లో అనుకూలాన్ని బట్టి, అంటే ఆడవాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ మీరు అన్నీ ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని మనకి 9 డేస్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనంటప్పుడు మీరు నవరాత్రులు అనేటివి స్టార్ట్ చేసుకోవాలి. లేదండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్, నెలసరిలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే నవరాత్రులు ముందు రోజైనా, అంటే ఒక నవరాత్రుల్లో 3 డేస్ అయినా మీరు అమ్మవారిని పూజించుకోవచ్చు. లేకపోతే అది వీలు కాలేని వాళ్ళు ఒక్కరోజైనా అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు. ఈరోజు నేను 6వ రోజు పూజ చేస్తున్నాను. మిగతా 5 డేస్ అనేటివి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. నార్మల్గా ఒక చిన్న సాంగ్ పెట్టేసి అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంకా మనకి 9 రోజులు 9 విశేషాలుగా ఉంటాయి, అంటే తిథులు ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం దీపారాధన చేసుకోవాలి. నేను ఇక్కడ ఈరోజు 6వ రోజు కాబట్టి బెల్లంలో దీపం పెడితే చాలా మంచిది. ముందుగా అయితే బెల్లం ముక్క చిన్న ముక్క తీసుకొని అందులో ఒత్తు నూనె పడేటట్లు కొంచెం చిన్న హోల్ చేసుకున్నాను. బెల్లం ముక్కకి గంధం అండ్ అలాగే కుంకుమ బొట్లు పెట్టానండి. బాగా మనము ఎంత బాగా అలంకరించుకుంటే అమ్మవారు అంత అందంగా కనిపిస్తారు. నేను ఇక్కడ గాజుల మాల కూడా వేశాను. 5th డే అండ్ 4th డే అనుకుంటే వేశానండి అమ్మవారికి గాజుల మాల. ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారి దగ్గర మొత్తం మనం అంటే అమ్మవారికి మనం పూజించేటప్పుడు 9 రోజులు మనం పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి ఫోటో అనేది అస్సలు కదలకూడదు. మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి. విగ్రహం ఉంటే విగ్రహంకి అయితే రోజు అభిషేకం అయితే చేయాలి. విగ్రహం లేకపోతే మీరు ఫోటో అయితే ఇంకా మనం పూజ 9 రోజులు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్గా మనం దేవుడి గుడిలోనే పెట్టేసుకొని ఇంకా డైలీ మనము అన్ని దేవుళ్ళకి ఎలా పూజ చేసుకుంటామో అలానే పూజ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ అమ్మవారికి అయితే మనం ఇప్పుడు 9 రోజులు మనము పూజ చేస్తున్నామని డిసైడ్ అయ్యాం కాబట్టి, అంటే ఇది మీరు ఎలా ఉంటారో మనకు తెలీదు. మేము మా ఇంట్లో పాటిస్తున్న విధానం ఏంటంటే మార్నింగ్ అయితే నార్మల్గా పూజ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం ఏదైనా ఒకటి సమర్పిస్తూ ఉంటాను. డైలీ ఏదో వంటకం చేసి పెడతాను. బెల్లం పానకం అండ్ అలాగే దానిమ్మ పిక్కలు అయితే కంపల్సరిగా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలి. మేము వంట చేయలేమండి, అంత ఓపిక లేదంటే బెల్లం పానకం లేకపోతే దానిమ్మ పిక్కలు అనేవి ఈ 2 పదార్థాలు పెట్టినా సరిపోతాయి అమ్మవారికి నైవేద్యంగా. అప్పుడే అమ్మవారి నవరాత్రులు అయితే 6వ రోజు అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. మనం ఒకసారి పూజ స్టార్ట్ చేసామంటే ఇంకా అమ్మవారి ధ్యానంలోనే ఉండాలి కాబట్టి మేమైతే ఈ అమ్మవారి పూజ స్టార్ట్ చేసేటప్పుడు మేము ఇంట్లో అందరు సపోర్ట్ ఉండాలండి. ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే మనం ఏ పైన చేయగలం కదా. మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. తను కూడా దేవుడిని ఎక్కువగా నమ్ముతారు నాతో పాటే. ఇంకిద్దరం కలిసి ఈ పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మేము ఏంటంటే ఇంకా అమ్మవారి నవరాత్రులు కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేస్తాము, నైట్కి టిఫిను, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి భోజనం అండి. ఒక్కోసారి ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటాము. అండ్ అలాగే కూరల్లో మాత్రము ఆనియన్ అలాగే గార్లిక్ అనేది యూస్ చేయము ఈ 9 డేస్. ఇంకా నాన్ వెజ్ కూడా తినము. నేను ఎక్కువగా అంటే నేను పూజ చేస్తున్నాను కాబట్టి ఇంకా మగవాళ్ళు ఏంటంటే బయటకు వెళ్తారు జాబ్ పర్పస్ మీద, వాళ్ళు చెప్పులు వేసుకోవాలి కంపల్సరీగా. బట్ మనం ఆడవాళ్ళం ఇంట్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈ 9 డేస్ అనేటివి చెప్పులు అనేటివి వేయకూడదు. నేను కూడా చెప్పులు అనేటివి వేయను. అండ్ నేను బయటకు కూడా అంతగా వెళ్ళను. ఒకవేళ వెళ్తే చెప్పులు అనేటివి వేయకూడదండి. అమ్మవారు అంటే మనం పూజ చేస్తున్నాం కాబట్టి ఇంకా
అలాగే ఇప్పుడు ఈ బెల్లం ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. అమ్మవారికి సమర్పించిన ఒక్కోసారి బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఏం చేయాలని. ఈ బియ్యము అండ్ అలాగే బెల్లం ఏంటంటే మనము ఈ అమ్మవారి నవరాత్రుల్లోనే ఏదైనా ఒక రోజు పరమాన్నం చేసుకొని తినాలండి. లేకపోతే ఎవరికైనా పంచితే చాలా మంచిది. చాలామంది బయట పడేస్తూ ఉంటారు. లేకపోతే నదిలో ఫ్లవర్స్‌తో పాటు వేసేస్తూ ఉంటారు. అలా వేయకుండా మీరు వెంటనే అంటే పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఇలా ఆ టైంలో ఏంటంటే పరమాన్నం చేసుకొని ఇంట్లో వాళ్ళందరితో కలిసి తినాలి. అండ్ అలాగే ఇక్కడ మీరు నువ్వుల నూనె యూస్ చేయొచ్చు, లేకపోతే నెయ్యి అయినా యూస్ చేయొచ్చు. అలాగే అమ్మవారికి కంపల్సరిగా ఎర్రొత్తులు అయితే పెట్టాలి, రెడ్ కలర్ వత్తులు పెట్టాలి. అలాగే కుంకుమతో కలిపిన అక్షంతలు వేయాలి. కంపల్సరిగా ఇలానే చేయాలి. ఇంకా నైవేద్యానికి విషయానికి వచ్చేసరికి కంపల్సరిగా అమ్మవారికి బెల్లం పానకము, దానిమ్మ పిక్కలు ఉంటే సరిపోతుంది. ఇంకా మీ ఓపిక బట్టి మీరు డైలీ ఏదైనా ప్రసాదం చేయొచ్చు. నేనైతే ఇక్కడ డైలీ ప్రసాదం చేస్తానని ముందుగానే అనుకున్నాను కాబట్టి అందుకని డైలీ ఒక ప్రసాదం అయితే నైవేద్యంగా పెడతాను అమ్మవారికి. నేను ఈ నైవేద్యం ఏంటంటే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు పెట్టిన నైవేద్యం మళ్ళీ రేపు మార్నింగ్ వరకు అలానే ఉంచాలా అని. అలా ఏం కాదండి. నైవేద్యం పెట్టిన ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మీరు నైవేద్యం అనేది అందరికీ పంచవచ్చు, లేకపోతే మీరైనా తినొచ్చు. చాలా మంచిది. బెల్లం పానకం కూడా మీరే వెంటనే తీసుకొని, బెల్లం పానకం మనం తీర్థంగా తీసుకుంటే ఈ అమ్మవారి పూజలో చాలా అంటే చాలా మంచిది, చాలా పవర్ఫుల్ అనే విన్నాను. అమ్మవారు అంటే ఏదైనా అదృష్టం ఉండాలి అమ్మవారు పూజ చేయాలంటే. చాలామంది ఆ లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నవరాత్రులు అన్ని రోజుల్లో మనకి వీలు ఉండదు. కొంతమందికి వీలు ఉంటుంది, కొంతమందికి వీలు ఉండదు. నాకైతే ఈసారి చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అమ్మవారి నవరాత్రులు కంటిన్యూగా 9 డేస్ చేయాలంటే అదృష్టం ఉండాలి. మధ్యలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనం ముందు నుంచి ఏమీ అనుకోలేము. నేను అసలు ఈ అమ్మవారి నవరాత్రులు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదండి. ఇంక అప్పటికప్పుడు సడన్గా ఈవినింగ్ అనుకొని ఇంక అప్పటికే మేము స్టార్ట్ చేసేసాం నవరాత్రుల పూజ అనేది. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పటి నుంచి నేను వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను. ఈ మధ్య నేను సరిగ్గా పెట్టట్లేదు వీడియోస్. ఇంకా ఇప్పటి నుంచి ఈ నవరాత్రుల్లో నా నైట్ రొటీన్, మార్నింగ్ రొటీన్ కంపల్సరీగా పెడతాను. ఇంకా నైట్ నేను ఏంటంటే మొత్తము ఎప్పట్లో ఏంటి అలా నీట్గా ఉంచకుండా అలా వదిలేస్తే బాగోదు. ఎందుకంటే ఇంట్లో అమ్మవారు ఉన్నారు కాబట్టి, పీఠం ఉంది కాబట్టి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి. వంటగది కూడా ఎంత లేట్ అయినా వెజిల్స్ ఇవన్నీ క్లీన్ చేసి వంట రూమ్ శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకున్న తర్వాతే నేను పడుకుంటున్నాను. పడుకోవడం కూడా మనం మంచం మీద పడుకోకూడదు, కింద నేల మీద పడుకుంటే చాలా మంచిది. మేమైతే ఇవి పాటిస్తున్నాము. మీరు పాటించాలని నేను చెప్పట్లేదు. మా హస్బెండ్ నేను అనుకున్నాం కాబట్టే ఇవన్నీ మేము పాటిస్తున్నామండి. అమ్మవారికి వేసిన గాజులు ఇవన్నీ కూడా మీరైనా వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా పంచొచ్చండి. ఎందుకంటే అమ్మవారి మెడలో వేసిన గాజుల దండ అనేది కంపల్సరిగా దేవుడితో సమానం కాబట్టి మనం కూడా వేసుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి. పూజ చేసాం కాబట్టి 9 డేస్ కంటిన్యూగా ఎప్పుడైనా మనము వేసుకోవచ్చు, లేకపోతే బీరువాలో పెట్టుకొని ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడైనా అమ్మవారి గాజులు వేసుకోవచ్చు. పంచితే ఇంకా చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ సేమియా అయితే చేస్తున్నాను. అంటే డైలీ నేను సేమియా చేయను. ఒకరోజు గారెలు, ఒకరోజు పరమన్నము, దద్దోజనము, ఇలా ఏదైనా ఒక స్పెషల్ 9 డేస్ 9 రకాలు చేయాలని అనుకున్నాను. ఇంకా అలానే చేస్తున్నాను. ఒకసారి అనుకున్న తర్వాత చెయ్యకపోతే మనసు ఒప్పదు కదా. ఇంక అందుకనే ఎంత కష్టమైనా ఇంకొకదాన్నే ఇంట్లో పనులు అనేటివన్నీ చేసుకొని ఇక్కడ నేను దేవుడికైతే అన్ని సామాన్లు, పూజలు, నైవేద్యాలు ఇవన్నీ సర్దుకుంటున్నాను. ఇక్కడ ఎవరు లేరు నాకు సపోర్ట్గా ఉండడానికి. బట్ ఏంటంటే ఇంకా మా హస్బెండ్ తనకి ఇవన్నీ వంటలు ఇవేమీ రావు. ఇంకా మార్నింగ్ 4కి లెగుస్తానండి. మార్నింగ్ 4కి లేచి ఇల్లు ఇవన్నీ తుడుచుకొని ఇంకా మా హస్బెండ్ ఇంకా బయట ఒకప్పుడు ఏంటంటే బయట బ్రేక్ఫాస్ట్ చేసేవారు. ఈ నవరాత్రుల వల్ల బయట ఏమన్నా మామూలుగా వెల్లుల్లిపాయ ఏమైనా కలుస్తుందేమో అని అయితే ఇంకా మార్నింగ్ కూడా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి తను వెళ్ళిపోతున్నారు. ఆఫ్టర్నూన్ ఒక్కదానికే వంట చేసుకోవాలి. మళ్ళీ నైట్కి మళ్ళీ టిఫిన్ ఏదైనా ప్రిపేర్ చేయాలి. ఇంకా మార్నింగ్ 4కి లేస్తాను. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి ఇంకా బిజీ అయిపోతాను. మొత్తము ఈవినింగ్ 5కి పనులు అనేటివి స్టార్ట్ చేస్తే నేను వంట ఇవన్నీ కంప్లీట్ అయిపోయి పడుకునేసరికి నాకు 10:30, 11 అవుతుందండి రోజు. ఎందుకంటే పూజ దగ్గరే నాకు టైం అనేది సరిపోతుంది. అమ్మవారి పూజ మనం చేసేటప్పుడు చాలా నింపాదిగా అండ్ అలాగే ఎలాంటి హడావిడి లేకుండా శ్రద్ధగా చేయాలి కాబట్టి నేను ఇంట్లో పనులు అనేటివి 4:30, 5కి స్టార్ట్ చేస్తానండి. అలా చేస్తేనే ఇంకా ఇంత లేట్ అవుతుంది. అదే ఇంకా 6కి 7కి స్టార్ట్ చేస్తే ఇంకా సరిపోతుంది. అండ్ అలాగే అమ్మవారి పూజలు ఏంటంటే నైట్ టైం చేయాలి. 7 తర్వాత చేస్తాను నేను అమ్మవారి పూజలు. ఒక్కోసారి 6:15, 7కి ఇలా స్టార్ట్ చేస్తానండి. ఫైనల్గా అయితే అమ్మవారి పూజలు అనేటివి ఇంకా అన్ని నైవేద్యాలు ఇవన్నీ పెట్టేశాను. అరిటాకులు అనేటివి మా అమ్మమ్మ ఊరి నుంచి పంపించింది. ఇంకా పూజ చేసేటప్పుడు వీడియో అనేది తీయలేదు. ఎందుకంటే నేను ఫోన్లో అంటే మంత్రాలు ఇవన్నీ పెట్టాను. అందుకని ఇంకా ఫోన్లో రికార్డ్ చేయడం అవ్వలేదు. ఇంకా ఈరోజు అయితే అమ్మవారి పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.
ఇంకా ప్రసాదం అండ్ అలాగే ఇవన్నీ కూడా మనం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేసి అడగండి. కంపల్సరీగా నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.